నమస్తే. మీరు ఎప్పుడన్నా హాస్పిటల్ పోయినప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, ఆపరేషన్ చేస్తున్న డాక్టరు అసలు నిజంగా డాక్టరేనా? ఈ అనుమానం వస్తే అసలు ఆసుపత్రి పోగలుగుతామా? నిజంగా ఇప్పుడు మీరు వినబోయే వార్త అట్లాంటిదే. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆపరేషన్లు చేస్తున్న వారు డాక్టర్లు కాదట. అంటే కొంతమంది మాత్రమే. అదేంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుండె వైద్య నిపుణులు అని చెప్పి ఓ డాక్టర్ ఏకంగా 20 సంవత్సరాల నుంచి ఆపరేషన్లు చేస్తున్నాడు. యాంజియోప్లాస్టీ చేసిండు, యాంజియోగ్రామ్ చేసిండు, అన్నీ చేసి ఆపరేషన్ చేస్తే లాస్ట్ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గుర్తుపట్టింది గవర్నమెంట్. అది కూడా ఒక ఆసుపత్రికి సంబంధించి కొన్ని డౌట్లు వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ డిగ్రీలు అన్ని ఫేక్ డిగ్రీలు, మరి ఆపరేషన్ చేసిన డాక్టరే కాదని చెక్ చేస్తే అసలు ఆయన డాక్టరే కాదంట. అంటే గుండె వైద్యులు ఇప్పుడు కానే కాదు, ఆపరేషన్లు చేసిండు, ఎంతోమందిని చంపేసినా కూడా డౌట్ రాలేదు. ఎందుకంటే ఒక దశలో ఛత్తీస్గఢ్ స్పీకరు చాలా సీరియస్గా ఉండి గుండెపోటు వస్తే వాళ్ళ దగ్గరికి కూడా ఈ డాక్టర్ని పిలిపించినట్టు. ఈయనంత ఫేమస్. అంటే మధ్యప్రదేశ్ మిషన్ హాస్పిటల్లో గుండె వైద్యున్న నిపుణుని చెప్పుకొని అన్ని సంవత్సరాల పాటు సర్వీస్ చేసిండు. ఆయన పేరు ఎస్ జాన్కామ్. మామూలుగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయనకి ఇక్కడి ఒక పట్ట ఉందట, నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. మరి ఈ పేర్లు ఎక్కడియో, ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఏందో అని తెలుసుకుంటే కొన్ని వందల డిగ్రీలు ఉండేట ఆయన దగ్గర. మరి అది పేపర్లా లేకపోతే ఇంకెవడన్నా ఇచ్చిండా, అసలు ఎక్కడ చదువుకుంటో తెలియదు. ఇదే పరిస్థితి, ఇదే క్రమంలో ఒక 20 years బ్యాక్ సింగరేణిలో కూడా ఒక డాక్టరు ఇలానే బయటకు వచ్చేసరికి అందరం పరిచయం. నేను మందమారి సిఐ తాజుద్దీన్ గారు ఉన్నప్పుడు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధి లోపల తిరియాని గిన్నెదారిలో పోలీస్ మైత్రి కార్యక్రమం జరుగుతూ ఉండేది. పోలీస్ మైత్రి అంటే ప్రజలకు బాగా దగ్గర కావాలని చెప్పి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో చిన్నపిల్లలకి, అమ్మాయిలకి, ఆ లేడీస్కి ఎక్కువ రక్తహీనత ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసారు. అప్పుడు వాళ్ళని మందమారి రామకృష్ణపురం ఆసుపత్రికి తీసుకొస్తున్నప్పుడు పెద్ద ఆసుపత్రి కావాలంటే సింగరేణి సహకారంతో రామకృష్ణపురం ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చేది. అక్కడ నీలేష్ కులకర్ణి అని చెప్పేసి జనరల్ ఫిజిషియన్, ఆయనకు చూపిస్తాను చాలామందిని బాగు చేసిండు. లేదా కొంతమంది ఇదైపోయింది, ట్రీట్మెంట్ అయింది, రక్తం ఎక్కించడం అయింది, కాస్త ఇబ్బందిగా ఉంటే ఎంజిఎం పంపించడం అయింది, ఇదంతా ఓకే. తర్వాత ఏమైందంటే అతను కూడా నకిలీ డాక్టరే. అరే అసలు ఎట్లా డాక్టర్ ఇస్తున్నారు, ఎట్లా డాక్టర్ పట్టా చూపించి ఇదవుతున్నారు. సరే గవర్నమెంట్ బయట ఎక్కడో అంటే పెద్ద వ్యవస్థలు సరే చూడలేదు అనుకుందాం. సింగరేణి లాంటి మంచి ఆర్గనైజేషన్ ఉండే, మంచి పరిపాలన ఉంటుంది, లేకపోతే చాలా మంచి చెక్ చేస్తారు, మంచి వాళ్ళనే తీసుకుంటారు, అవన్నీ ఆడిటింగ్ వ్యవస్థ అంత బాగుండే దగ్గర ఎట్లాంటి అయ్యేసరికి అప్పుడు అంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరే ఏదేమైనా కూడా ప్రజలకు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ఎవరున్నారో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మోపైంది. పేషెంట్ మనం అడగం ఆయన డాక్టరా కాదా, అటెండర్ పోయి డాక్టర్ సీట్లో కూర్చొని ట్రీట్మెంట్ చేస్తాడా. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాంతాలలో పిహెచ్సీలలో నడుస్తాయి, అటెండర్ చేస్తారు, లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ చేస్తాడు, లాస్ట్కు వాచ్మెన్ కూడా చేస్తారు ట్రీట్మెంట్. డాక్టర్లు నేర్పిస్తున్నారు కావచ్చు, ఏం చేద్దాం. కానీ మరి రాబోయే కాలంలో ఇప్పటికే వైద్య వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, వైద్య వ్యవస్థ వ్యాపార సంస్థ అయిపోయింది. కాబట్టి ఇదంతా జరుగుతుంది. దీనికి తోడు ఖచ్చితంగా ప్రతి ఆసుపత్రి బోర్డు ముందు డాక్టర్ పేరు ఉండాలి, డాక్టర్ డిగ్రీ ఉండాలి, ఆయన ఏం చదువుకున్నాడో ఉండాలి అనేది చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతాను. ఈ డిమాండ్ ప్రజల నుంచి కూడా రావాలి. స్వచ్ఛంద సంఘాలు, ఆ మేధావి వర్గాలు ఇవన్నీ కూడా డిమాండ్ చేయాలి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు మన తెలంగాణలో అంటే టీఎస్ఎంసీ ఉంది, ఐఎంఏ ఉంది, సరే వీటి పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ గ్రామాలలో, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఎక్కడో చేసుకొని ఆర్ఎంపీలు 10కి 20కి పుట్ట పోసుకునే టోళ్ళ మీద కాదు మీ ప్రతాపం. ఇట్లాంటి వాళ్ళ మీద చూపెట్టండి. పెద్ద ఆసుపత్రులలో ఒకటి బోర్డే ఉంటుంది, ఫలానా ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ హాస్పిటల్, డాక్టర్ ఎవరో తెలియదు. అట్లాంటి వారి మీద దృష్టి పెట్టండి. మంచి మంచి వైద్యం అందించండి. పేద ప్రజలకు మంచి వైద్యం అందాలనే మీరు అంటున్నారు కాబట్టి ఇట్లాంటివి దృష్టి పెడితే సంతోషం, ప్రజలు కూడా సంతోషిస్తారు. ప్రజలు కూడా చాలా అవగాహనతో ఉండండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మీరు పోతున్న ఆసుపత్రిలో మీకు వచ్చిన వ్యాధికి సంబంధించిన డాక్టర్ ఉన్నాడా లేదా తెలుసుకుని పోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఎవరి కాడు పేషెంట్ వస్తే అయిపోయాయి, ఒక్క పేషెంట్ వస్తే 1000-2000 వస్తున్నాయి అనే కాలంలో ఉన్నారు తప్ప ఎవరు నిజాయితీగా వైద్యం చేద్దామని ఆలోచన లేరు. సరే కొంతమంది ఉండొచ్చు, కొంతమంది అంటే వేల మీద చెప్పుకోదగ్గలు, అట్లాంటి వాళ్ళ మహానుభావులు, వాళ్ళకు వందనం. ప్రజలందరూ కూడా దయచేసి అవగాహనతో ఉండండి. మీరు డాక్టర్ని ఎన్నుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలని మనవి చేస్తున్నాం.